కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు ఎమ్మెల్యే మాట్లాడదాం. సత్యనారాయణ గారు, నిన్న రాహుల్ గాంధీ పర్యటనకి సంబంధించినటువంటి విషయంలో కాస్త డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి. ముఖ్యంగా కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా ట్యాక్స్ కోసం వచ్చారు రాహుల్ గాంధీ ఇక్కడికని. వాళ్ళ ఆలోచన విధానం అట్లాంటిది. రాహుల్ గాంధీ గారు గత 10 రోజులుగా డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి, వాళ్ళకు ఒక మెసేజ్ సందేశాన్ని ఇవ్వడానికి, దశ దిశ నిర్దేశించడానికి వచ్చినారు. పచ్చకామెరల రోగపోనికి లోకమంతా పచ్చగా. వాళ్ళు ట్యాక్సులు కలెక్ట్ చేసే అలవాటు వాళ్ళకున్నది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో తెలుసు. ఎన్నికల ఎలక్టోరల్ బాండ్లో ఎన్ని డబ్బులు కలెక్ట్ చేసినారో బీజేపీ ఒక్కసారి తెలుసుకోవాలి. దాని వివరాలను కూడా తెలుపకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెడితే అప్పుడు ఎస్బీఐలో కలెక్ట్ చేసినటువంటి బాండ్లను ఇవన్నీ మర్చిపోయి వేరే వాళ్ళ గురించి ట్యాక్స్ అని అదని ఇదని మాట్లాడడం సిగ్గుచేటని కిషన్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను. మాట్లాడే మాట ముందు మరి మనమేం చేసినాం, మన పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని కలెక్ట్ చేసినాం అనేది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని అది గుర్తు చేసుకొని మా గురించి మాట్లాడండి. యూత్ డిక్లరేషన్కి సంబంధించి కవిత కూడా స్టేట్మెంట్ చేశారు. యువతను మోసం చేసిరు. మొత్తం అంతమందుకు అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చారు. అక్కడ లైబ్రరీ ముందు కూర్చొని ఛాయ్ తాగారు వాళ్ళందరితో. యూత్ డిక్లరేషన్ అనేది 2 లక్షల ఉద్యోగాలు ఏదంటూ కూడా కవిత స్టేట్మెంట్. కవిత అడ్డగోలుగా మాట్లాడడం అలవాటు చేసుకున్నది. మరి ఆమె పార్టీలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నది, ఎమ్మెల్సీగా ఉన్నది. ఓడిపోయిన తర్వాత 10 సంవత్సరాల్లో గ్రూప్ 1 పోస్టులు ఎక్కడైనా ఇచ్చినారా? ఇది ఫస్ట్ నువ్వు గుర్తెరుగు. మేము వచ్చిన తర్వాత గాంధీనగర్లో ఉండే ఎంతమంది అవుతున్నారో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి, అదేవిధంగా సపరేట్గా ఇంజనీరింగ్ సెలెక్షన్, ఇవన్నీ సంవత్సర కాలంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. యువతకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మీరు 10 సంవత్సరాలుగా గ్రూప్ 1 ఎగ్జామ్లు పెట్టకపోయినా, పెట్టిన ఎగ్జామ్ను రిజల్ట్స్ డిక్లేర్ చేయకుండా, ఎగ్జామ్ పెట్టకుండా మీరు సుప్రీంకోర్టు వరకు తిరిగినారు. ఇంకా మీ సంస్కృతి గురించి చెప్తే బాగుండదు. కానీ ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపలను మానుకోవాలని కవితకు నేను తెలియజేస్తా ఉన్నాను. కోంపల్ గారు, నిన్న బీఆర్ఎస్ మాట్లాడుతూ కేరళ, తమిళనాడుకి సంబంధించిన ఎలక్షన్లు వస్తున్నాయి, దానికి సంబంధించిన నిధుల కోసం ఇక్కడికి వచ్చారు. 500 కోట్లు రేవంత్ రెడ్డి వాటా, మిగతా వాళ్ళ 500 కోట్లు, మొత్తం 1000 కోట్లు పంపిణీ చేయడానికి సిద్ధమవుతా ఉంది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఖమ్మం భూముల విషయం కూడా అదే అయినటువంటి పొలిటికల్ కామెంట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు తిని అలవాటు పడి ఉన్నారు ఎక్కడి నుండి ఏ డబ్బులు వస్తున్నాయని. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నడవలేదా? కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో పోటీ చేయలేదా? పోటీ చేసి గెలవలేదా? మరి ఈరోజు వాళ్ళ డబ్బుల కోసం తెలంగాణ మీదనో ఇంకేదో రాష్ట్రం మీద ఆధారపడాల్సిన పని లేదు. ఆధారపడే పార్టీ కాదు. తప్పకుండా స్వయంగా నిలదొక్కుని ఎవరికి వారుగా పోరాటం చేసే పార్టీ, పోటీ పడే పార్టీ. ఇప్పుడు నిన్న ప్రధాని పదవి చేపట్టడానికి రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిండు, ఆయన ఓకే అన్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. నిజంగా అది జరిగిందా? యాక్సెప్ట్ చేసిరా? ప్రపోజల్ వచ్చిందా? మొదటి నుంచి కూడా భావి ప్రధాని అనే కదా ప్రొజెక్ట్ అవుతుంది రాహుల్ గాంధీ విషయంలో. ఏదో కొత్తగా వికారాబాద్ నుంచి అయినట్టుగా వార్తలు. ఆయన కాబోయే ప్రధాని ఈ భారతదేశానికి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అరే ఇట్లుంటే బాగుంటుందని అన్నట్టు మనం వార్తల్లో చదివినాము. కానీ ఈ దేశానికి ఈ 15 సంవత్సరాల దరిద్ర పాలన తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రధానమంత్రిగా అయ్యేది కూడా రాహుల్ గాంధీ గారే. కేవలం రాహుల్ గాంధీ గారే ఈ దేశానికి కాబోయే ప్రధాని. స్పీకర్ విషయంలో స్పీకర్ని అభినందించారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ అసెంబ్లీ చాలా వండర్ఫుల్గా నడుపుతూ ఉన్నారు అనేటువంటి అట్లాంటి ప్రస్తావన వచ్చింది. దళితుడు కాబట్టి సమర్థవంతంగా సభను నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అభినందించినారు. అన్ని విధాలా కూడా తను ఒక దళితుడై ఉండి ఏమాత్రం అరమరికలు లేకుండా అందరికీ అవకాశాలు ఇస్తూ ఈ సభను నడిపిస్తున్నారు కాబట్టి తప్పకుండా వారిని అభినందించడం జరిగింది. చివరగా కోంపల్లి సత్యనారాయణ, ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో విమర్శలు వస్తూ ఉన్నాయి స్పీకర్ పై. వాళ్ళు ఫిరాయించినప్పుడు ఏం విమర్శలు వచ్చినాయి? నిస్సిగ్గుగా కాంగ్రెస్ నుండి, తెలుగుదేశం నుండి, ఇతర పార్టీల నుండి లాక్కొని పార్టీ లేదని పార్టీని మొత్తం కలిపేసుకునే చరిత్ర బీఆర్ఎస్ చరిత్ర. వాళ్ళు మాకు చెప్తే కలిపేసుకున్నారు, స్పీకర్ ఇట్లా చేస్తున్నారు అని అంటే నవ్వుతారు జనాలు. అప్పటికే నవ్వుతూ ఉన్నారు. నువ్వు కలుపుకున్నప్పుడు నువ్వు చేస్తేనేమో సంసారం, మేము చేస్తేనేమో ఇంకొకటి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉచిత ప్రేలాపనలు మానుకోవాలని నేను తెలియజేస్తాను. ఇది కోంపల్లి సత్యనారాయణతో వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.